మిగతా అప్డేట్స్ చూద్దాం. కడప జిల్లా ఎస్పీ ఎదుట మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి లొంగిపోయారు. లాయర్తో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయం వచ్చి ఆయన లొంగిపోయారు. అయితే పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానందరెడ్డి నిందితుడిగా ఉన్నారు. దీంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి మరో చోటికి తరలించారు. మొదట కోర్టులో లొంగిపోతాడనే సమాచారంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే ఈ కేసులో సుమారు 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మా కరెస్పాండెంట్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు సుధీర్. థ్యాంక్ యూ. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఆలంగాన్పల్లి పెద్ద దస్తగిరి హత్య కేసులో అనుమానిస్తూ మరియు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ఇవాళ జిల్లా ఎస్పీ ఎదుట కూడా లొంగిపోయిన ఘటన అయితే కనుక పుస్తకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ముఖ్యంగా దాదాపుగా ఇప్పటికే నిత్యానంద రెడ్డి కూడా పుస్తకాల పరారీలో ఉన్నాడు. అయితే ఈ పరారీలో ఉన్న నేపథ్యంలో కూడా పలు మార్లు కూడా ఏదైతే కోర్టులలో బెయిల్ కోసం కూడా ఆయన ఎన్నో సార్లు కూడా బెయిల్ పెట్టిన పరిస్థితి ఉంది. అయితే బెయిల్ రిజెక్ట్ కొట్టడంతో ఏమి చేయలేక ఈ రోజు పుస్తకాలు కూడా తన లాయర్లతో పాటు కూడా జిల్లా ఎస్పీ కార్యాలయంలో లొంగిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా తన లాయర్లతో నేరుగా ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పోలీసుల అదుపులో కూడా ఆయన లొంగిపోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు నిత్యానంద రెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా అతను ఏదైనా మరో చోటికి కూడా ఆ పోలీసులు తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఉదయం నుంచి కూడా అందరూ కూడా టెన్షన్ గా పడుతున్న విషయం ఏంటంటే మొదటగా కోర్టులో లొంగిపోతాడని పెద్ద ఎత్తున సమాచారం రావడంతో కూడా పోలీసు బలగాలన్నీ కూడా పూర్తిస్థాయిలో కూడా కోర్టు వద్ద అయితే కనుక మోహరించడం జరిగింది. అయితే ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక నిత్యానంద రెడ్డి గత నెల ఏదైతే 6న పెద్ద దస్తగిరి హత్య జరిగిందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా బయట పారిపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా తనకు సంబంధించినటువంటి నాగిరెడ్డి అడ్వకేట్ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు జిల్లా ఎస్పీ ఎదుట కూడా లొంగిపోయాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే సదరు అడ్వకేట్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ రోజు నిత్యానంద రెడ్డి కేవలం నా దగ్గరికి వచ్చి తనకేమీ సంబంధం లేదని చెప్పి లొంగిపోవడం జరిగిందని చెప్పారని చెప్పి నేను ఈ రోజు నిత్యానంద తీసుకొని వచ్చి ఎస్పీ ఎదుట కూడా హాజరుపరచడం జరిగింది. అయితే అసలు దస్తగిరికి నిత్యానంద రెడ్డికి ఎటువంటి లావాదేవీలు జరగలేదని, అసలు ఆ దస్తగిరికి సంబంధించిన ఇంట్లో కూడా నిత్యానంద రెడ్డికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏమీ లేవని చెప్పి ఆ నిత్యానంద రెడ్డి కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే. ఆయన ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారు పోతుంటారు, అలాంటిది కొంతమంది ఎవరైనా ఇంటికి వచ్చింటే కనుక అతని మీద నిన్న మోపడం ఏంటని చెప్పి కూడా లాయర్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే 24 గంటల లోపు కూడా అతన్ని కోర్టులో హాజరుపరచాలి, లేకుంటే కనుక దీని మీద కూడా మరో పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పి ఆయన సంబంధించినటువంటి లాయర్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అతను రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి ఒక వ్యాపారి, అలాగే పొలిటికల్ లీడర్ ఉన్నారని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. 24 గంటలు ఖచ్చితంగా అయితే కనుక నిత్యానంద రెడ్డి కోర్టులో హాజరుపరచాలని చెప్పి ఆయన అయితే కనుక చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.